టైం కూడా లేదు. సో ఆ రకంగా బుజ్జి పాటతో మేమిద్దరం బుజ్జి సాంగ్ అంటే చిన్న పిల్లల నుంచి ఎంతో మంది ఆ పాటను ఆదరించారు, హిట్ చేశారు. సో దాంట్లో నేనే స్వయంగా పాడి అంటే ఆ పాట తర్వాత నేను బిగ్ బాస్ కూడా వచ్చాను, మీ అందరికీ తెలుసు. సో అంత అద్భుతంగా హిట్ అయింది. దాంట్లో షన్నుకు ఫస్ట్ పాట రైతు పాటతో నేను ఇంట్రొడ్యూస్ చేశాను. నన్ను అన్నది ఇంత ప్రకృతి అంటే నేను అందంగా కనబడే వ్యక్తిని అంతా ఒక డీగా మనకు చూపించి ఒక పల్లెటూరు అమ్మాయిలాగా ఒక రైతు భార్యగా కూడా ఆమె చేసి చాలా అది ఆ పాట హిట్ అయింది. ఇప్పుడు రైతుల పరిస్థితి చూస్తున్నారు అందరూ కూడా మీరందరూ. ఎందుకంటే వర్షం పడితే రైతు పండించిన పంటకి ఒక వర్షం వస్తే రైతులు ఎంత ఇబ్బంది పడతారు అనేటువంటి మరి ఎంత విషాదమైన విషయం. రైతు బతకాలి, మనం బతికించుకోవాలి. అలాంటి మాట కూడా షన్ను చేసి నిరూపించింది. మళ్ళీ గ్లామర్గా బుజ్జి దాంట్లో. అలాగే ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమాలో మరి మహేష్ పక్కన హీరోయిన్గా, అలాగే సావిత్రి నటించడం, అలాగే నా మిత్రుడు టోనీ, ఆయన ఇప్పుడు హీరోగా చాలా పెద్ద ఆర్టిస్టు, చాలా పెద్ద డ్యాన్సర్. మేమంతా సమకాలీన అంటే మేమందరం కూడా ఒక స్టూడియోలో ఉంటూ చేసినటువంటి టోనీ ఇక్కడ ఉండడం కూడా చాలా ఇంకా పేరున అందరికి కూడా నాకు సో అందరికి కూడా ఆశీర్వదిస్తూ లేట్ అయింది కాబట్టి ముఖ్యంగా మా సుమన్ సార్ సినిమాలో యాక్టింగ్ చేయడం కాదు, ఇటీవల కాలంలో ఆయన తనకున్నటువంటి భూమిని కూడా ధారాదత్తం చేసినటువంటి మహనీయుడు సార్. ఇలాంటి గొప్ప అంటే సినిమాలో యాక్టింగ్ ఒక యాక్టర్గానే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నాను సార్. మా అందరికి ఆదర్శమయ్యారు. నేను వింటున్నాను మీ గురించి మధ్యలో చాలా గర్వపడ్డాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అంటే మిమ్మల్ని నేను అభినందించడానికి కూడా నాకు ఈ వేదిక దొరికిందని నేను భావిస్తూ మీ పక్కన ఉన్నందుకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఓకే. స్కూల్ లైఫ్ సినిమాను అందరూ చూడండి. ఫస్ట్ తొందరగా నవంబర్ స్కూల్ లైఫ్ సినిమా నవంబర్ 14th రోజు మీరందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. నవంబర్ 14th అంటే చాలా గొప్ప దినం ఆ రోజు, మీకు తెలుసు కదా. సో కాబట్టి చిల్డ్రన్స్ డే, ఎందుకంటే చిల్డ్రన్స్ డే రోజు పెట్టడం అనేది స్కూల్ లైఫ్ అక్కడి నుంచి చిల్డ్రన్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ స్కూల్ లైఫ్ అందరూ చూసి వాళ్ళందరినీ ఆశించమని కోరుకుంటున్నాను. అలాగే విధంగా ముఖ్యంగా ఈ రోజు షన్ను చాలా పెద్ద హీరోయిన్, చాలా పెద్ద యాక్టర్ అవుతాను. నిజంగా నీకు అంత మంచితనం ఉంది. షన్ను నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నువ్వు నా దాంట్లో యాక్టింగ్ చేసినప్పుడే చెప్పిన నువ్వు చాలా సినిమా హీరోయిన్